ఎండాకాలమైనా, శీతాకాలమైనా, వర్షాకాలమైనా ప్రయాణాలైతే ఆగవు. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎప్పుడు ఏ కాలంలో కూడా ఆగదు. కాపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సీజన్‌ని బట్టి, ఆ ఉష్ణోగ్రతలను బట్టి తగ్గుతదేమో అంతే. కాకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి, ఎక్కువ చల్లగా ఉన్న ప్రాంతాలకెళ్ళిపోతారు. అటు అరకు లేదంటే ఇప్పుడు మనం చూడండి పహల్గామ్ వెళ్ళిపోయారు. జమ్మూ కాశ్మీర్ అక్కడ చల్లగా ఉంటదని. ఇలాగ తీర్థయాత్రలకు కూడా వెళ్ళిపోతా ఉంటారు. ఆ దక్షిణ కాశీ యాత్రలని అటని ఇటని వెళ్ళిపోతా ఉంటారు. అక్కడ కొంచెం చల్లగా ఉంటాయి ఆ ప్రాంతాలు. 4 రోజులు గడిపి రావచ్చు అని అనుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు ఆహ్, ఎలా వెళ్ళాలన్నా రైలో, బస్సో ఏదో ఒకటి. అందరూ విమాన ప్రయాణాలు చేయలేరు కదా! ఎక్కువ మధ్య తరగతి ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎక్కువ ఆశ్రయిస్తా ఉంటారు. ఎందుకంటే సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. బస్సుల్లో అయితే ఇబ్బందవుతదండి. అయితే ఈ రైళ్లల్లో కూడా ఈ మధ్యన ఏసీ వినియోగం బాగా పెరిగింది. అందరూ కూడా ఎక్కువ థర్డ్ క్లాస్ ఏసీ వినియోగించే వాళ్ళ సంఖ్య పెరిగింది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువ థర్డ్ క్లాస్ ఏసీని ఎంచుకుంటున్నారు. చల్లగా ఉంటది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనేది. దీంతో ఆ థర్డ్ క్లాస్ ఏసీ టికెట్స్ అనేవి దొరకట్లేదు ఇప్పుడు. అలాగని చెప్పి ఎండాకాలం కదా 4 బోగీలు ఎక్స్‌ట్రా వేయాలంటే రైల్వే ఆ దిశగా ఆలోచించట్లేదు. అంటే అది ఎంతవరకు అవుతుందో లేదని. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా థర్డ్ క్లాస్ ఏసీతో పాటు ఈ మధ్యన థర్డ్ ఏసీ ఎకనామీ అని చెప్పి ఒక బోగీని ఎక్స్‌ట్రా వేశారు కొన్ని బోగీల్ని. అంటే ఒక 4, 5 థర్డ్ ఏసీ బోగీలుంటే థర్డ్ ఏసీ ఎకనామీ అని చెప్పి ఒక మూడో, నాలుగో బోగీలేస్తున్నారు. అయితే దీనివల్ల ఏంటి అంటే మామూలుగా మనకి థర్డ్ ఏసీ దీనికి పెద్ద ఫేర్ కూడా పెద్ద తేడా ఏమి ఉండదు. రేటు కూడా ఏదో కొంచెం లిటిల్ బిట్ తేడా ఉంటదంటే. భారీ తేడా అయితే నేను గమనించలేదు మరి. తేడా చాలామంది థర్డ్ ఏసీ ఎకనామీ తక్కువ ఉంటదంటారు. మహా అయితే రూ. 10, రూ. 15 తేడా కనిపిస్తది నాకు. దూరం బట్టి ఏమన్నా మారతదేమో తెలీదు. ఏదైనా మినిమమ్ 500 చార్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ ఏసీ అయినా, థర్డ్ ఏసీ ఎకనామీ అయినా. అయితే ఇందులో ఏంటంటే మామూలుగా మనకి 8 కూపేలొస్తాయి మొత్తం. ఈ చివరిని ఒక బోగీకొచ్చి మొత్తం 72 సీట్లొస్తాయి. అందులో ఏమవుతుందంటే 9 కూపేలొస్తాయి. అంటే దాదాపుగా ఒక 8 సీట్లు పెరుగుతాయి. దాంతో ఏమవుద్దంటే కొంచెం సైజ్ తగ్గుతది లోపల. సీట్ల సైజ్ తగ్గుతది. అలాగే టాయిలెట్ సైజ్ కూడా తగ్గుతది. మిగిలిందంతా మామూలే. ఏసీ అంతా మామూలుగానే ఉంటుంది. అందుకని కొంచెం ఛార్జ్ తగ్గి ఇప్పుడు చూడండి ఈ కొన్ని ట్రైన్స్ ఉంటాయి. ఫుల్ ఏసీ అదేంటది మధ్య తరగతి వాళ్ళ కోసం ఒక ట్రైన్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి వస్తా ఉంటది. గరీబ్ రథ్. ఆ గరీబ్ రథ్‌లో ఏముంటది మామూలుగా సైడ్ కూడా 3 బెర్తులుంటాయి. మామూలుగా మనకి సైడ్ లోయరు, సైడ్ అప్పర్ మాత్రమే ఉంటది. గరీబ్ రథ్‌లో సైడ్ లోయరు, సైడ్ మిడిలు, సైడ్ అప్పర్ కూడా ఉంటాయి. అలాగే పక్కన కూడా ఎలాగ లోయర్, అప్పర్, మిడిల్ ఎలా ఉంటాయి. దాంతో మొత్తం అక్కడ కూడా ఒక దాదాపు ఒక 8 సీట్లు పెరుగుతాయి. ఒక ఒక బోగీకొచ్చి. ఒక మిడిల్ పెరగడం అంటే. కాపోతే కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటది. కానీ తప్పదు. ప్రయాణం చేస్తారు. చెయ్యాలి. తప్పదు. మామూలు దాంతో పోలిస్తే అది రేట్ కూడా తక్కువ. గరీబ్ రథ్ రేట్ కూడా తక్కువుంటది. సో, ఇలాగ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ఈ ఏసీ బోగీలను పెంచాలని కోరుతున్నారు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగని చెప్పి స్లీపర్ క్లాస్‌లో వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వడగాల్పులు కొట్టేస్తున్నాయి. అలాగని డోర్‌లేసుకుంటే ఉక్కబోత. డోర్‌లు తీస్తే వడగాలి. వడగాల్పులనమాట. ఆ వేడిని తట్టుకునే పరిస్థితి అయితే లేదు. చాలా కష్టంగా ఉందట. దీంతో ప్రయాణికులైతే ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో డివిజన్ వారీగా రైళ్లకు సంబంధించి విజయవాడ డివిజన్ నుంచి వెళ్ళే రైళ్లు దాదాపుగా ఒక 250 రైళ్లయితే ఉంటున్నాయి. ఇందులో స్లీపర్ కోచ్ ఉన్న రైళ్లు 230 ఉన్నాయట. అలాగే గుంటూరు నుంచి ఇలా ఇటు వెళ్ళే రైళ్లు 154 ఉన్నాయట. ఇందులో 82 మాత్రమే ఉన్నాయి. అలాగే వాల్తేరు, విశాఖ, అలాగే గుంతకల్లు ఇవన్నీ కూడా. కాకపోతే ఇందులో ఏంటి అంటే కాస్తంత ఏసీ బోగీలనేది గనక పెంచితే ప్రయాణం కూడా సౌకర్యార్థంగా ఉంటుంది. ప్రయాణికులు కూడా హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు అనేది ఇప్పుడు ప్రయాణికులందరూ రైల్వే శాఖనైతే కోరుకుంటున్నారు.